హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్నూలు శివార్లలో ఘోర ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్స్ బస్ బైక్ ఢీకొని ఎగసిపడిన మంటలు. 19 మంది సజీవ దహనం, 27 మంది సురక్షితం. నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలో 4 దుర్మరణం. సంగారెడ్డికి చెందిన తల్లి కుమార్తె మృతి. ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం. కర్నూలు దుర్ఘటనపై 16 బృందాలతో దర్యాప్తు. ఏపీ సర్కారు వెల్లడి. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు. ఏపీని గ్లోబల్ ఎకనామిక్ పవర్గా మార్చడమే లక్ష్యమన్న లోకేష్. విశాఖ సిఐఐ సదస్సుకు రావాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖరారైన అభ్యర్థుల తుది జాబితా. బరిలో నిలిచిన 58 మంది, నామినేషన్లు ఉపసంహరించుకున్న 23 మంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఈ నెల 27 నాటికి తుఫానుగా మారే అవకాశాలు. ఏపీలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ పాత రికార్డులు బద్దలు కొడుతుందన్న మోదీ. జననేత కర్పూరి ఠాకూర్ను అవమానించిన వారిని క్షమించరాదని పిలుపు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు శివారులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. చిన్న టేకూరు వద్ద వేమూరి కావేరీ ట్రావెల్స్ బైక్ను ఢీకొట్టగా చెలరేగిన అగ్నికీలలు 19 మంది ప్రాణాలను మసి చేశాయి. ఆ మంటలు బస్సు మొత్తం వ్యాపించేలోపు కొంతమంది బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మాంసపు ముద్దల్లా మిగిలిన మృతదేహాలను బంధువులకు అప్పగించడం కూడా కష్టంగా మారింది. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివార్లోని చిన్న టేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బైక్ ను బస్సు ఢీకొట్టింది. బైకు నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బైక్ మాత్రం బస్సు కిందకు వెళ్లి ఇరుక్కుంది. అలా దాదాపు 300 మీటర్ల దూరం దాకా బైకును అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో బైకు పెట్రోల్ ట్యాంకు పగిలి పెట్రోల్ బయటకు చిమ్మింది. అదే సమయానికి రోడ్డుపై బైకు రాపిడితో నిప్పురవ్వలు ఎగిసిపడి వాటికి పెట్రోల్ తోడై బస్సును మంటలు చుట్టుముట్టాయి. ఇది గమనించిన డ్రైవర్ బస్సు ఆపేయగా కొందరు బస్సు నుంచి దూకేశారు. కొందరు అత్యవసర ద్వారం పగలుగొట్టి బయటపడ్డారు. బస్సు వెనుక అద్దం పగలుగొట్టి పలువురిని ఇతర ప్రయాణికులు కాపాడారు. చాలా మంది గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగినందున కొందరు నిద్రలోని ప్రాణాలు కోల్పోయారు. దూకుదామనుకున్నా వీలు పడని వాళ్లు మంటల్లో మసైపోయారు. మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. ఒక బిగ్ సౌండ్ వినిపించింది, సమ్ బ్లాస్ట్ అయినట్టు. సో వెహికల్ ఆల్రెడీ ఆగిపోయింది. సరేలే అని చెప్పేసి నేను జస్ట్ డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్లో ఉన్నాను. జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్మాల్ కర్టెన్ నుంచి జస్ట్ బయట సైడ్ చూస్తుంటే సమ్ ఫైరింగ్ అనేది కనిపించింది. సో స్పెడ్ లోపల నేను ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ డోర్ ట్రై చేశాను, రాలేదు. రైట్ సైడ్ డోర్ ట్రై చేశాను, రావట్లేవు. నాతో పాటు ఇంకో 2 మెలకు వచ్చేసి శబ్దం చేస్తున్నాం, లేచేసి ఫైర్ అని సమ్ అనౌన్స్మెంట్ చేసాము. బ్రేక్ ద గ్లాస్ అనౌన్స్మెంట్ చేస్తే ఫ్రంట్ డోర్ నుంచి ఒక 4 మెంబర్స్ మేము హాఫ్ డోర్ నుంచి బయటకు వచ్చేసామండి. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఆ విధంగా ఒక 13-14 మెంబర్స్ బయటకు వచ్చారండి. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 2 డ్రైవర్లతో కలిపి 46 మంది ఉన్నారు. 2 పిల్లలు సహా 19 మంది చనిపోయారు. 23 మంది పెద్దలు, 2 పిల్లలు, 2 డ్రైవర్లు ప్రాణాలతో మిగిలారు. ప్రమాద సమయంలో కురిసిన జోరు వర్షం మంటల్ని ఆపలేకపోయింది. బస్సు మంటల సెగకు జాతీయ రహదారిపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఏం జరిగిందని ఆరా తీస్తూ వచ్చిన హైమా అనే మహిళ హుటాహుటిన పోలీసులకు సమాచారమిచ్చారు. బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే
వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. కాసేపటికే ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్స్, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి వచ్చాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారిని అంబులెన్సులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోగా సీట్లలో మాంసపు ముద్దలే మిగిలాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. మాంసపు ముద్దలుగా మిగిలిన ప్రయాణికుల మృతదేహాల్ని పోలీసులు బయటకు తీసి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవి గుర్తుపట్టలేనంతగా కాలినందున DNA పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కర్నూలు దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. పండుగకు స్వస్థలానికి వచ్చి ప్రమాదానికి బలైన వాళ్లు కొందరైతే ఉద్యోగాల కోసం బెంగళూరు వెళుతుండగా మృతి చెందిన వారు ఇంకొందరు. ఈ క్రమంలో అతి కష్టం మీద బస్సులో నుంచి కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నట్లు ప్రత్యేక సాక్షులు తెలిపారు. ప్రమాద వివరాలు చెప్తూ కన్నీరు మున్నీరై విలపించారు. కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా వాసి గన్నమనేని ధాత్రి మృతి చెందారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన ధాత్రి హైదరాబాద్లోని బంధువుల ఇంటికొచ్చారు. అక్కడి నుంచి బెంగళూరు వెళుతుండగా ప్రమాదం జరిగింది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ యాదాద్రి జిల్లా యువతి అనూష మృతి చెందారు. గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. దీపావళికి స్వగ్రామం వచ్చి రాత్రి బెంగళూరుకు బయలుదేరగా బస్సును కమ్మేసిన అగ్నికీలల్లో సజీవ దహనమయ్యారు. మెదక్ జిల్లా శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి, ఆమె కుమార్తె చందన ప్రాణాలు కోల్పోయారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చందనను బెంగళూరులో వదిలి సంధ్యారాణి మస్కట్ వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు దుర్ఘటనలో తల్లి కుమార్తెలు మృతి చెందారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య అనూష, 2 పిల్లలు మనీష్, మాన్విత ప్రాణాలు కోల్పోగా కొత్తపేటకు చెందిన నీలకుర్తి రమేష్ కుటుంబం క్షేమంగా బయటపడింది. బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న గోళ్ల రమేష్, నీలకుర్తి రమేష్ కంపెనీ ట్రిప్ లో భాగంగా తమ కుటుంబాలతో దీపావళి సెలవులకు హైదరాబాద్ వెళ్లారు. ట్రిప్ ముగించుకుని తిరిగి బెంగళూరు వెళుతుండగా ఘోర బస్సు ప్రమాదంలో గోళ్ల రమేష్ కుటుంబం చనిపోగా నీలకుర్తి రమేష్ కుటుంబం త్రుటిలో బయటపడింది. ఒకే కుటుంబంలో 4 మృతి చెందటంతో గోళ్లవారిపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వాళ్ళ కొడుకు గోళ్ల రమేష్, అలాగే కూతురు కోడలు అనూష, అలాగే వాళ్ళ మనమరాలు, మనవడు, ఇద్దరు కూడా మొత్తం 4 కూడా ఆ బస్సు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వారితో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా బస్సులో మా నియోజకవర్గం నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు ఆ కుటుంబం బయటపడింది, కానీ ఈ కుటుంబం దాంట్లో చిక్కుకుపోయింది. ఆ టైంకి బయటికి రాలేని పరిస్థితి అయిపోయింది. కర్నూలు బస్సు ప్రమాదం నుంచి కాకినాడకు చెందిన సుబ్రహ్మణ్యం సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగటం గమనించి వెనక వైపు అద్దం నుంచి అతి కష్టం మీద కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. 3 ఆ టైంకి నన్ను నా పక్కతను లేపి ఆగాగే అన్నాడు. సో అప్పుడు నాకు అర్థమైంది ఫైర్ వచ్చిందని. నేను బ్యాగ్ తీసుకుని కిందకు పైనుంచి కిందకు దిగాను. దిగిన తర్వాత ఎదుర వెనకాల జనాలు ఫుల్ ఉన్నారు. తగ్గుతుంది, ఎవరు వెళ్ళట్లేదు. ఒక 2 మినిట్స్ తర్వాత ఫుల్ స్మోక్ వచ్చి కళ్ళు, గొంతు అన్ని మంటలు అయిపోయినాయి. ఇంకా అక్కడే ఉందామా వెళ్ళిపోదామా అని అరుస్తూ వెళ్తుంటే ఎవరో డోర్ ఉంటది కదా, అది ఎవరో పగలు కొట్టారు. సో నేను అలా తెగిలి అలా దూకేసి నాకు ఏదో తగిలింది. కింద అలా ఎక్కి ఏం కనపడలేదు, దూకేశాను. కర్నూలు ఘటన నుంచి త్రుటిలో తప్పించుకున్న రామారెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి JNTU వద్ద వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కిన రామారెడ్డి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎవరది లోపల నల్లని పొగలుతోంది, గుద్దుతున్నారు అందరూ. గుద్దుతుల్లో ఎవరో ఏంటి అని ఇలా లేచి అరిసి లోపు అది ఆల్రెడీ అంతకుముందే ఒక 2-3 నిమిషాల ముందు నుంచి వాళ్ళు గుద్దుతున్నట్టున్నారు. అది ఊడింది, వాళ్ళ ముందర బయటపడిపోయారు. నల్లని పొగల్లో ఎవరు లాగారో తెలియదు. నేను కింద పడిపోయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు చూస్తే ఆ ఫ్రంట్ అంతా కాలిపోయి పేలిపోతుందండి. అది ఏటో మరి బస్సులో పేలుతుంది. ఓపెనే లేదండి, ఏవి ఓపెన్ లేవు సార్. లాస్ట్ది ఒకటే ఓపెన్. అందులోంచి మేము పడతంలోనే వాళ్ళు చూసి ఇటువైపుకి వచ్చారు సార్. అప్పటికే చాలా సగం అయిపోయింది సార్, కాలిపోయింది. అరుపులు, కేకలు, ఆడోళ్ళు, పిల్లలు, మగవాళ్ళు అందరూ కేకలు వేస్తున్నారు సార్. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ శివారు హయత్ నగర్ కు చెందిన ఆందోజు నవీన్ కుమార్ ప్రాణాలతో బయటపడగా అతడి క్షేమ సమాచారంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదంలో గాయాల పాలైన హైదరాబాద్ కు చెందిన జయసూర్య కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలతో బయటపడ్డ జయసూర్య తల్లికి ఫోన్ చేసి ప్రమాద పరిస్థితుల్ని వివరించారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో DNA ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాతులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. అధికారుల్ని అడిగి ప్రమాద వివరాల్ని తెలుసుకున్నారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు పరామర్శించారు. వారి పరిస్థితిపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తర్వాత వ్యాజ్ ఆడిటోరియంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రులు ఈ ఘటనలో మొత్తం 17 మంది పెద్దలు, 2 చిన్నారులు సహా 19 మంది చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల్లో 6 ఆంధ్రప్రదేశ్ వాసులు, 6 తెలంగాణ, 2 తమిళనాడు, 2 కర్ణాటక, 1 ఒడిశా, 1 బీహార్ వాసి ఉన్నారని తెలిపారు. మరో మృతదేహాన్ని గుర్తుపట్టాల్సి ఉందన్నారు. ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయినాయి. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం. అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి, అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఒక సూచనలే కాకుండా మేము కూడా ఒక SOP ఇచ్చేస్తాం. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి, బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి, ఈ టైంలోనే ఉండాలి, అదైతే క్లియర్ గా తెచ్చుకుంటామండి. దుర్ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అసలు ఏం జరిగిందో అనే దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని కూడా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకునే ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. మరోవైపు ప్రమాదానికి గురైన బస్సు ఫిట్ గానే ఉందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ తేల్చింది. బస్సుకు 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్, 2026 ఏప్రిల్ 20 వరకు ఇన్సూరెన్స్ ఉందని వెల్లడించింది. ప్రమాదానికి గురైన బస్సు 2018 మే 2న డామన్డయ్యూలో DD01N 9490 నెంబర్తో కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి నడుపుతున్నట్లు వెల్లడించింది. 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్టు పర్మిట్ ఉందని తెలిపింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని మోదీ సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడిన చంద్రబాబు ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాతులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. కర్నూలు బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కర్నూలు దుర్ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రులు, వేర్వేరు పార్టీల నాయకులు కర్నూలు దుర్ఘటన బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హెల్ప్ లైన్ ఏర్పాటుతో పాటు బాధిత కుటుంబాలకు సాయం అందించేలా గద్వాల కలెక్టర్, ఎస్పీ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాతులకు అవసరమైన వైద్య సాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామన్న పొన్నం ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్సుల ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాతులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. క్షతగాతులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్సు ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుపై తెలంగాణలోనే పలు ఈ చలాన్లు ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 మధ్య ఆ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. ఇందుకు సంబంధించి మొత్తం 23,120 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంది. ఇందులో 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించినందుకు జరిమానాలు పడ్డాయి. అతివేగం, ప్రమాదకర డ్రైవింగ్కు సంబంధించి జరిమానాలు పడినట్లు రవాణా శాఖ వెబ్సైట్లో వివరాలు ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ పరిధిలో కూడా ఆ బస్సుపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానాలు పడినట్లు తెలుస్తోంది. కర్నూలులో బస్సు దుర్ఘటన జరిగిన స్థలంలో మరో ప్రమాదం జరిగింది. రహదారిపై కాలిపోయిన కావేరీ బస్సును పక్కకు తొలగిస్తుండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్ గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా మార్చి సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిర సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. 2029 నాటికి ఏపీలో ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను తయారు చేయడమే లక్ష్యంగా పలు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ఆస్ట్రేలియాలో 6 రోజుల పర్యటన ముగించుకుని మంత్రి స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి రోజు మంత్రి నారా లోకేష్ బిజీగా గడిపారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏఐబీసీ ప్రతినిధులతో మెల్బోర్న్లో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. భారత్లో పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని పరిగణించాలని కోరారు. ఆటోమోటివ్, సిమెంట్, పునరుత్పాదక రంగం, ఎలక్ట్రానిక్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఫార్మా, స్టీల్, ఆక్వా, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వివరించారు. భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ 2వ స్థానంలో ఉందన్నారు. కేవలం ఎంఓయూలు కుదుర్చుకోవడమే కాకుండా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న లోకేష్ విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా లీప్ కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఏఐ, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా విద్యార్థులను టెక్నికల్, లీడర్షిప్, రియల్ లైఫ్ నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తున్నట్టు తెలిపారు. తర్వాత ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. గత 16 నెలల్లోనే $117 బిలియన్ పెట్టుబడులు సాధించినట్టు వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, డీప్ టెక్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, లాజిస్టిక్స్, పోర్టులు, ఫార్మా, బయోటెక్నాలజీ, టూరిజం వంటి రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు ఉన్నట్టు వివరించారు. అమరావతిలో జనవరి నుంచి దక్షిణాసియాలోనే తొలి 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ సేవలు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. విశాఖ ఐటీ, ఇన్నోవేషన్, డేటా హబ్ గా తయారవుతోందన్నారు. ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను అందుకోవాలని ఆస్ట్రేలియా పెట్టుబడిదారులను కోరారు. నవంబర్ 14-15 తేదీల్లో జరిగే విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరై పెట్టుబడి అవకాశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మెల్బోర్న్ గ్రౌండ్ లో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్లను కలిసిన లోకేష్ ఏపీలో క్రికెట్ క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహించాలని కోరారు. ఏఐలో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్, సిలికాన్ ఓయేషియా మధ్య కొత్త భాగస్వామ్యాల ఏర్పాటుకు యూఏఈ అంగీకారం తెలిపింది. ఈ మేరకు దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో యూఏఈ, ఆంధ్రప్రదేశ్ మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు చర్చించారు. ప్రస్తుతం భారత్, యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అంశంపై సమాలోచనలు జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా
పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించడంపై చర్చించారు. స్టార్టప్లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించే అంశంలో దుబాయ్, సిలికాన్, ఓయేషియా తీసుకున్న చర్యలపైన చంద్రబాబుకు అబ్దుల్లా వివరించారు. ఆహార భద్రత అంశంపై ఏపీతో కలిసి పనిచేసేలా కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని యుఏఈ మంత్రి ప్రస్తావించారు. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, అబ్దుల్లా చర్చించారు. ఆర్థికాభివృద్ధి, జీడీపీ వృద్ధిలో ఇప్పుడు కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా విసిదలలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చిన ఆయన సాంకేతికతలో వస్తున్న మార్పులు, విద్యార్థుల సన్నద్ధతపై మాట్లాడారు. కంప్యూటర్ల రాకతో 3వ పారిశ్రామిక విప్లవం మొదలైనట్లే కృత్రిమ మేధ రాకతో 4వ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. మరో 25 ఏళ్ల పాటు ఏఐ రాజ్యమేలుతుందని తెలిపారు. కృత్రిమ మేధ ఏవైనా వృత్తుల్లో ఉన్నవారికి ప్రత్యామ్నాయం కాదని, ఎవరికైనా సహాయకారిగా మాత్రం ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ మద్యం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసులో బెయిల్ ఇవ్వాలంటూ రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చాణక్య, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, సజ్జల శ్రీధర్ రెడ్డి వేసిన పిటిషన్లపై ఇదివరకే కోర్టు వాదనలు నమోదు చేసి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువరించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. జాబులు నింపమని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి తన జేబులు నింపుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమని అడిగితే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని ఆక్షేపించారు. నిరుద్యోగ ఐకాసా హైదరాబాద్ జలవిహార్లో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, సిపిఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు హరీష్ రావు పాల్గొన్నారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ఒక్కరోజైనా వారి సమస్యలపై సమీక్ష నిర్వహించారా అని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాన్ వెస్లీ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, విద్య, హోంశాఖ మంత్రిగా ఫెయిల్ అయి కలెక్షన్ మంత్రిగా సక్సెస్ అయ్యారని హరీష్ రావు విమర్శించారు. నిరుద్యోగ యువతి యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసులు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో, దిల్సుఖ్ నగర్ కో, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా. అప్పుడు అర్థమవుతుంది. జాబ్ నోటిఫికేషన్ ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న జరిగే ఈ ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడనున్నట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో 23 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకోగా 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్ఓ వెల్లడించారు. ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే తొలిసారి అని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లా కైకులూరు నియోజకవర్గ వ్యాప్తంగా 3 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. గోపవరం ఎంపీపీ పాఠశాల ప్రాంగణాన్ని వర్షపు నీరు ముంచెత్తింది. భారీ వర్షాలకు కలిదిండిలోని శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి గర్భగుడిలోకి నీరు చేరింది. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విఠలేశ్వర నగర్, వెల్లటూరులో రోడ్లు జలమయమయ్యాయి. ప్రకాశం జిల్లాలో 3 రోజుల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలతో వాగులు పొంగుతున్నాయి. ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం మండలాల్లో భారీ వర్షం పడింది. కడప జిల్లా మైదుకూరులో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పోటెత్తాయి. మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 10 జిల్లాలకు విశాఖ వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం మరింత బలపడి రేపు వాయుగుండంగా, ఈ నెల 27న తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోందన్నారు. వచ్చే 3 రోజులు తీరం వెంబడి 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ గతంలోని అన్ని ఎన్నికల రికార్డులను బద్దలుకొడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ సమస్తిపూర్, బెగూసరాయ్ జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి మహాగఠబంధన్పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్రలతో ఒకరికొకరు కొట్టుకునే కూటమిగా మహాగఠబంధన్ను అభివర్ణించారు. 2005 అక్టోబర్లో బీహార్ జంగిల్ రాజు నుంచి విముక్తి పొందిందని గుర్తు చేశారు. బీహార్లో జననేత కర్పూరి ఠాకర్ స్ఫూర్తితో సుపరిపాలనను సమృద్ధిగా మారుస్తున్నామని
అందిస్తామని ప్రధాని పేర్కొన్నారు. జననేత కర్పూరి ఠాకూర్ను అవమానించడాన్ని బీహార్ ప్రజలు ఎన్నటికీ సహించరని మోదీ వ్యాఖ్యానించారు. బీహార్లో ఎన్డీఏ పాలనలో నేరాలు, అవినీతి పెరిగిపోయాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న 5 రాష్ట్రాల్లోనే అత్యధిక క్రైమ్ రేటు ఉందని పట్నాలో తేజస్వి యాదవ్ చెప్పారు. మోసపూరిత హామీలు తాము ఇవ్వమన్న ఆయన ఎన్నికల ప్రచార సభలలో ఏమి చెప్పామో అవే అమలు చేస్తామని తెలిపారు. నితీష్ కుమార్ ప్రభుత్వం పాల్పడిన 55 కుంభకోణాలను ప్రధాని మోదీనే స్వయంగా వెల్లడించారని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. వాటిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మోసాలు జరుగుతున్నప్పుడు వాటిపై ఎలాంటి చర్యలు లేకుంటే దానిని జంగిల్ రాజ్ అంటారని ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.